హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్‌వేర్ హౌస్. ఈ బండి పులుసు అదే బెండకాయ పులుసు ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ చేసేయండి. ముందుగా బాండీ పెట్టి ఘీ అలాగే ఆయిల్ వేసి మెంతులైతే ఫస్ట్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు కొట్టేసి చిటపటలాడనివ్వండి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అలాగే టమాటోస్ కూడా వేసి ఒకసారి మగ్గనివ్వండి. దీంట్లోనే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత కారం, ఉప్పు కూడా వేసుకోండి. ఈ లోపల మనం కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకుందాం. అలాగే బెండకాయలు బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకొని దీంట్లో వేసేయండి. ఇవి ఒకసారి కొద్దిగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకుందాం. అండ్ కొద్దిగా ఇంగు వేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ చింతపండు బాగా నానాక ఇలా తీసుకున్నాక అదైతే వేసేయండి. ఎక్స్ట్రా కొంచెం వాటర్ కూడా వేసుకోండి. అలా అయితే కరెక్ట్గా పులుపు సరిపోతుంది. ఇది కొద్దిగా మగ్గాక దీంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసుకొని అండ్ లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఈ సీజన్లో సూపర్ డూపర్గా ఉండే బండి పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా